తొందరగా ఇచ్చేదానికి కూడా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలాస ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ శ్రీకాకుళం జిల్లా సమితి సభ్యుడు చెల్లూరు రవి మాట్లాడి ప్రాజెక్టు వల్ల స్థానికులకు కలిగే నష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భూములు ఎక్కడైతే ఉన్నాయో అవి బడా కార్పొరేట్ అయినటువంటి అదాని అమ్మాలని కట్టబెట్టాలని చూస్తుంది. అందులో భాగంగా ఉద్యానంలో ఉన్నటువంటి విలువైన భూములు ఎన్నో ఏళ్లగా రైతులు పనస, మునగ, జీడి, కొబ్బరి తదితర ఆధారిత పంటలు పండిస్తూ బతుకుతున్నటువంటి ఈ రోజు పంట భూముల్లో ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో అదాని ఎయిర్పోర్ట్ తీసుకొస్తుంది ప్రభుత్వం. మరి తక్షణమే రైతులందరూ కూడా సుమారు 20 నెలలుగా భూ పోరాటం చేస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి చిన్న చీమైన కుట్టినట్టు కూడా లేదు, స్పందించడం లేదు. ఏమంటే మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అభివృద్ధి ఏ విధంగా అవుతుంది? ఇది తేల్చి చెప్పాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా. తక్షణమే ఈ కార్గో ఎయిర్పోర్ట్ తో పేరుతో ఏదో కార్పొరేట్ వాళ్ళు ఫినైల్ తయారు చేశారు, ఈ ఫినైల్ తాగి చావండి అని చెప్పి ఈ ప్రభుత్వాలు మనకి